హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలమని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంటే అందులో ఎన్నికల కోడ్ 3 నెలలు ఉందని చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెడతామని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలోని క్యాపిటల్ హైదరాబాద్కు సంబంధించి డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో కరెక్షన్ వస్తుంది, ఏదో జరిగిపోతుంది అని కొంతమంది ఏదైతే అపోహ ఉందో ఆ అపోహకి వేదిక ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా, దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా హైదరాబాద్కే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యవస్థకు వస్తే, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే హైదరాబాద్ క్యాపిటల్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ అది ఎవ్వరూ కూడా ఈ హైదరాబాద్కి వచ్చే బెనిఫిట్స్లో కానీ, ఇన్వెస్టర్స్ కానీ భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఈ సుందర నగరంగా తీర్చిదిద్దే దాంట్లో అది RRR విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ ఫ్రంట్ మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్లు, లింక్ రోడ్లు మరిన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి ఈ ఎలక్షన్ పార్లమెంట్ కోడ్ అయిపోయిన తర్వాత పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్లో చాలా స్పష్టంగా మనకి కనిపించబోతుంది.